దాంట్లో భాగంగానే 5,200 కోట్ల ఫిగర్ వచ్చింది. అది నీకు రావాల్సిన ముడుపులు. అది ఇలా మా కంటగట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నావు. భూములు తీసుకొచ్చిన ఘనత కాంగ్రెస్ పార్టీది. ఈ భూములు వెనక్కి తీసుకొచ్చి ప్రభుత్వానికి అప్పచెప్పిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ నాయకులు ఆనాడు రాజశేఖర రెడ్డి కానీ ఇవాళ రేవంత్ రెడ్డి గారు కానీ. లేకుంటే ఈ రోజు వరకు ఐఎంజీ భరత్ సంస్థకి వెళ్ళిపోయారు భూములు. అవి యథేచ్ఛకి కేటీఆర్కి వచ్చే కమిషన్లు కేటీఆర్కి వచ్చేది. దాన్ని కాపాడి ఆ భూమిని ప్రభుత్వ పరం తీసుకొచ్చినాము. ప్రభుత్వ పరం తీసుకొచ్చి టీఎస్ఐసీ ఏం చేస్తుందండి? ఐఏఎస్సీ చేసే పనులేంటి? డెవలప్మెంట్ యాక్టివిటీ చేస్తుంది, కంపెనీలు పిలుస్తుంది, లీజులకు ఇస్తుంది, కంపెనీలు వచ్చే విధంగా ప్రయత్నం చేస్తుంది. ఇవాళ ఈ భూమిలో మీరు ఇన్నేళ్లుగా ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ వెళ్ళిన కంపెనీల ద్వారా దాదాపు 10 లక్షల ఉద్యోగాలు వచ్చినాయి. అది కూడా కాంగ్రెస్ ఘనతే. ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చినట్టు ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ వల్ల ఇలా 10 లక్షల ఉద్యోగాలు హైదరాబాద్లో రావడం జరిగింది. ఇవాళ ఈ కంపెనీ ఈ 400 ఎకరాల్లో కొత్త కంపెనీలు వస్తే 5 లక్షల ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉంది. ఉద్యోగాలు రాకూడదా తెలంగాణకి? ఇంత కడుపుమంటే ఎందుకు? రైతుల రుణమాఫీ చేయకూడదా? కడుపు మంటతో ఇష్టం వచ్చినట్టుగా అడ్డగోలుగా మాట్లాడుతున్న కేటీఆర్ గారు వాస్తవాలు తెలుసుకొని మాట్లాడితే మంచిది. మీరు కరప్షన్ గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది. ప్రజల మైండ్లోకి వెళ్ళి మీరు కరప్ట్లు ఈ దేశాన్ని దోషిస్తూ ఉన్నారు. ఇంకా మూడోసారి అవకాశం ఇస్తే అసలు ప్రైవేట్ మాస్ కూడా దక్కువైన భయపడే కదా ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గెలిపించారు. ఈ దోపిడికి భయపడే కాంగ్రెస్ పార్టీని గెలిపించినారు. ఇంకా మీ అన్ని కూడా మా కంటగట్టే ప్రయత్నమే చేస్తూ ఉన్నారు. అది మానుకోవాలి. తెలంగాణ ప్రజలు తెలుసుకోవాల్సింది, అడ్డమైన వాళ్ళు వచ్చి మాట్లాడితే వినకండి. వాస్తవాలు తెలుసుకోవాల్సిన బాధ్యత ప్రతి తెలంగాణ పౌరుడికి ఉంది. ఇది ప్రభుత్వ భూమి. ఈ భూమికి బదులుగా హెచ్సియుకి అప్పుడే భూమి ఇచ్చినారు. 390 ఎకరాలు ఇవ్వడం జరిగింది. హెచ్సియు నెలకొల్పింది కాంగ్రెస్ పార్టీ. హెచ్సియుకి భూములు ఇచ్చే విధంగా చేసింది ఇందిరాగాంధీ. ప్రైవేట్ పరం కాబోతున్నటువంటి భూముల్ని కాపాడింది రాజశేఖర రెడ్డి. వెనక్కి తీసుకొచ్చింది రేవంత్ రెడ్డి. ఇది మీ నిర్వాకం కాదు. ప్రైవేటు చేతుల్లోకి పోవాల్సిన భూమిని ప్రభుత్వ పరంగా తీసుకొచ్చి ఐఐసి సంస్థకు అప్పచెప్పి ఇలా కంపెనీలు రావడానికి, కార్పొరేట్ కంపెనీలు రావడానికి, తద్వారా ఉద్యోగాలు రావడానికి ఒక సౌత్రమైన కార్యక్రమం తీసుకుంటే మీకు కడుపు నొప్పి ఏంటి? రైతులకు రుణమాఫీ ఈ డబ్బుల ద్వారా చేశాము, మీకు బాధ ఏంటి? మీకు దమ్ము ధైర్యం ఉంటే చర్చకు సిద్ధంగా అండి. 10 ఏళ్ళు మీరు ఈ రాష్ట్రంలో చేసిన భూదోపిడి ఒక్కటొక్కటిగా చర్చించుకుందాం. మీరు ఎవరెవరు వస్తారో రండి, మేము వస్తాం. పత్రికా విలేకరుల సమక్షంలో వాస్తవాలు మాట్లాడుకుందాం. 10 ఏళ్ళుగా మీరు ఎక్కడెక్కడ ఏ రకంగా భూదోపిడీ చేశారో, భూ ఆక్రమణ చేశారో అవన్నీ కూడా చర్చించుకుందాం. మీకు దమ్ము ధైర్యం ఉంటే ఈ చర్చకు సిద్ధం కండి. పెట్టనిస్తలేరు కదా మీరు. ఇప్పుడు మేము కాళేశ్వరం మీద కమిషన్ వేసి రిపోర్ట్ రాకముందు అరెస్ట్ చేస్తే చారిగా ఊరుకుంటారా? ఏం అన్యాయం ఇది, ఏం అక్రమం ఇది? ఒకవైపు కమిషన్ నడుస్తూ ఉంటే ఒక అరెస్ట్ చేస్తారా? ఇదేం మోనపల్లి, ఇది రాజరికమా? ఇది రాజ్యం రాజరికం?